శ్రీధర్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు, మహిళలపై అత్యాచారాలు, డ్రగ్స్, గంజాయి, అలాగే ఆయన ఎవరో సీమరాజు అంట మహానుభావుడు, ఆయనకి పోలీసులు అండదండ. అవును అన్నట్టు మీరు కూడా ప్రభుత్వ బాధితులే కదా, పోలీసు విక్టిమ్సే కదా, మీరు కూడా మీ అనుభవంతో సహా కలిపి చెప్పండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం ఈ అరాచకాలు చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మనం ఎన్సీఆర్బి రికార్డ్స్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్ చూస్తా ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్ పెరుగుతుందండి. ఎందుకు క్రైమ్ రేట్ పెరుగుతుంది అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన పుస్తకంలో క్లియర్ గా రాశారు. ఏది 1983 ఆ ప్రాంతంలోనే మద్యం సీసాల కాంట్రాక్ట్ కోసం ఒక దగ్గర 3 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని, అమౌంట్ అయితే లంచం తీసుకున్నారని క్లియర్ గా రాశారు. అంటే ఆ రోజుల్లోనే లంచాన్ని తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన ఇవాళ రోజు లంచాలు తీసుకోకుండా ఉండడానికి గ్యారంటీ లేదు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి, ఆయనే దగ్గరుండి ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మనం ఆయన మాటల్ని క్లియర్ గా గమనిస్తే, తమ్ముళ్ళు నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏమైనా జరిగిందా అంటారు. ఆయన ఉన్నప్పుడే జరిగింది. మనం మొన్న పేపర్లో ఏమొచ్చిందంటే, కడప జిల్లాలో ఎవరో ఒక పాపని అత్యాచారం చేస్తే అతను శవమే తేలాడు అని చెప్పి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వెరీ గుడ్, ఫైన్. మిగిలిన 196 కేసులు ఈ సంవత్సరంలో 196 మంది ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదండి? గతంలో దాచేపల్లిలో కూడా ఇదే సంఘటన జరిగితే అతను చెట్టు కూరేసుకున్నాడని చెప్పి నా అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుందని చెప్తారు. అంటే మిగిలిన తెలుగుదేశం వాళ్ళు పిఠాపురంలో స్వయంగా తెలుగుదేశం నాయకుడే రేప్ చేస్తే మరి అతన్ని పోలీసులు ఎందుకు వెంబడించి పట్టుకోలేదండి? సో ఇలాంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తారు. తర్వాత పోలీసుల్లో చాలా అంతర్మతనం అనేది పెరిగిందండి. ఎందుకోసం అంటే నేను ప్రత్యేకంగా విక్టిమ్ని. నేను చేసింది ఏమీ లేదు, కేవలం ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేస్తూ మిమ్మల్నే కదా చేయాల్సింది, మమ్మల్ని కాదు కదా అని ఆధారాలతో సహా పెట్టారు. అది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ నే పెట్టారు. ఆ డాక్యుమెంట్ ఎక్కడైతే వైరల్ అయిందో దాన్ని తట్టుకోలేక నన్ను 3:30కి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 7:30కి అరెస్ట్ చేశారు. 7:30కి అరెస్ట్ చేసి మా ఇంట్లో అరెస్ట్ చేసిన తర్వాత నన్ను ఎక్కడో రాత్రి మిడ్-నైట్ లో నేను కాజ టోల్ గేట్ దగ్గర ఉన్నానని చెప్పి దొంగతనంగా చూపించారు. దాన్ని మన జస్టిస్ గారు చూసి, ఇది మన లోకల్ కోర్ట్ జస్టిస్ గారు విజయవాడలో చూసి రిమాండ్ ఫస్ట్ టైం ఇందులో ఏముంది లేదు అని చెప్పి అంటే, లేదు ఆమె ప్రెజర్ పెట్టి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత రాత్రి 9:30కి రిమాండ్ రిజెక్ట్ చేశారు. రిమాండ్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ రాత్రి 11:30 ఆ ప్రాంతంలో రిమాండ్ వేయించారు. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం లేకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఒక కేసు మీద ఒకసారి రిమాండ్ రిజెక్ట్ చేస్తే సెకండ్ టైం రిమాండ్ కి ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు. ఇది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కి తెలుసండి, ప్రతి ఒక్క లాయర్ కి తెలుసు, ప్రతి ఒక్క జడ్జి కి తెలుసు. అయినా నన్ను రిమాండ్ కి పంపించడంతో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తప్పు పట్టిందండి. తప్పు పట్టి నన్ను వెంటనే బెయిల్ కూడా లేకుండా ఆ రిమాండ్ ని క్యాన్సిల్ చేసేసేసి నన్ను రిలీజ్ చేశారు. థ్యాంక్స్ టు హైకోర్టు అండి. ఎందుకోసం అంటే న్యాయ వ్యవస్థలో కనీసం చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చే అవకాశం నాకు దొరికింది. నా తరపున నా కుటుంబ సభ్యులు, మన పార్టీ వాళ్ళు పోరాడి నన్ను తీసుకొచ్చారు. సో ఇది మనబోటి వాళ్ళు న్యాయ వ్యవస్థను తప్పుపడుతున్నాం అంటే జడ్జిలందరూ అట్లా ఒకే రకంగా ఉంటున్నారని కాదు. వాళ్ళలో కూడా చాలా మంది చాలా గౌరవంగా చాలా గౌరవంగా ధర్మంగా వ్యవహరించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ కొంతమంది వల్ల ఏమవుతుందంటే, కొంతమంది ఏదన్నా అత్యుత్సాహమో లేకపోతే వాళ్ళ టెక్నికల్ రీజన్స్ ఏమన్నా కానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అట్లా నిర్ణయాలు వచ్చినప్పుడు కొంచెం ఏమిటా ఇట్లా జరిగింది అని. ఇందాక నేను అన్నాను కదా, 29 మంది సరిపోతే కనీసం న్యాయ వ్యవస్థ స్పందించలేదు, ఇక్కడ 11 మంది సరిపోతే ఈ స్థాయిలో స్పందించింది కదా. సో స్పందించడం కరెక్టా కాదా, ఇక్కడ స్పందించకపోవడం కరెక్టా కాదా అన్న డౌట్ మీమాంస మనబోటి వాళ్ళకి ఏర్పడుతుంది అనేదే నా పాయింట్ అంతే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, న్యాయ వ్యవస్థ జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే అండి, శ్రీధర్ రెడ్డి గారు మీరు నాకు తెలుసు, మీరు ఎలాంటి తప్పు చేయలేదు, కానీ పలానా వల్ల ప్రెషర్ వల్లనే మీరు అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు
మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు చూడండి, కోఆపరేట్ చేయండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. నేను అడిగాను, సరే ఇదే ప్రెషర్ రేపు పొద్దున జగన్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు పెడితే మీరు ఫాలో అవ్వాలి కదా అంటే తప్పదండి అన్నారు. మరి గతంలో ఇదే ప్రెషర్ ఎప్పుడైనా కానీ సీఎంఓ నుంచి కానీ లేకపోతే ఇంకో చోట నుంచి కానీ వచ్చి అరెస్ట్ చేశారా అంటే లేదండి అన్నారు. మరి మీరు ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారంటే మాకు డబ్బులు రాలేదంటే అన్నారు. మరి ఇప్పుడు జరిగిపోయి ఆల్మోస్ట్ అప్పుడు 9-10 నెలలు అయిపోయింది. మరి 10 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వెనక్కి ఇచ్చారండి అంటే ఈ 10 నెలల నుంచి కూడా మాకు జ్యూస్ పేరుకుపోయినాయండి, మాకేమి ఇవ్వలేదన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి నైజము ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటది. అలాంటి సిచ్యువేషన్ లో ఇవాళ రోజున మీరు ఏ విధంగా ఆయన నమ్మారంటే తప్పలేదండి మాకు అని చెప్పి అన్నారు. నేను అప్పుడే చెప్పాను అనమాట, ఒక మంచి మనిషి గురించి తెలియాలంటే ఒక చెడు మనిషి అనేవాడు రావాలి, మీలో మీకు మార్పు వస్తుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఈ 9 నెలల్లో జరిగిన అరాచకాల గురించి వాళ్ళ మీద పడుతున్న ప్రెషర్ గురించి చెప్పారండి. దానికే జగన్ గారు నిన్న తెనాల్లో కొంతమంది పోలీసులలో మార్పు వచ్చింది అని చెప్పారు. కొంతమంది కాదండి, మెజారిటీ పోలీసుల్లో మార్పు వచ్చింది. స్టిల్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే 164 స్థానాలు వచ్చినాయి కదా, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఆపై గవర్నమెంట్ కూడా వస్తా అనుకుంటున్నారు. అంత సినిమా లేదండి. రేపు ఖచ్చితంగా వీళ్ళకి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఒప్పుకున్నారు, నా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో నాకు తెలియకుండానే జీవోలు వస్తుందని. సో ఇలాంటి డొల్ల గవర్నమెంట్ ని పెట్టుకున్న తర్వాత, ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని పెట్టుకున్న తర్వాత వీళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ కి ఎలా వస్తారు అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, చాలా మంది డౌట్ ఏంటంటే ఈవీఎంలో మేనేజ్మెంట్ కూడా జరిగింది అనేది. నేను మొదట నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఆ ఒంగోలు ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత సంథింగ్ హ్యాపెండ్ అనేటువంటి నా భావన. వచ్చేసారి కూడా ఈవీఎంలో ఎఫెక్ట్ ఏమన్నా ఉండే ప్రమాదం ఉందా అనేది కొంతమంది నాతో అంటున్నమాట. కొమ్మినేని గారు ఈవీఎంలు మేనేజ్ చేశారా, ఎలా చేశారా అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలుసండి. ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ప్రజల దగ్గరికి వెళ్ళినా, సపోజ్ ఇప్పుడు బూత్ వారీగా ఇప్పుడు మనం అనే హోల్ ఒక పార్లమెంట్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఓటింగ్ ఎలా జరిగింది అనేది, మనం ప్యాటర్న్ ఎలా జరిగింది అనేది మనం లెక్క చేయలేకపోవచ్చు. కానీ ఒక బూత్ వారీగా లెక్కేసుకున్నప్పుడు ఈ బూత్ లో ఖచ్చితంగా పల్లెటూరుల్లో ఎలక్షన్ చేసే వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఒక పోలింగ్ బూత్ లో లేకపోతే ఒక వార్డ్ లో మనకి ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది, ఇతను ఎవరికి వేస్తాడు. ఇక్కడ సమస్య అది కాదు, ఎన్ని రాలేదు కాదు, ఈవీఎం మేనేజ్మెంట్ చేస్తే మీరేం చేయగలుగుతారని కొందరు అడుగుతున్నారు. అది ఒక్క నిమిషం అండి. సో అవన్నీ కూడా మనం లెక్కేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం జరిగింది అనేది మనకు మనం ప్రూవ్ చేయలేకపోయినా కానీ ఏదో మాల్ ప్రాక్టీస్ అయితే జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. తర్వాత నెంబర్ 1 మీరు అడుగుతున్న క్వశ్చన్ కి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అండి, 5% ఈవీఎంలు కానివ్వండి లేదా కొన్ని ఈవీఎం మిషన్ టాలీ చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఈసారి మనం ఏం చేయబోతున్నామంటే ఖచ్చితంగా ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ కావాలి అనేది మన పార్టీ స్టాండ్ అండి. ఒకవేళ అది కాని పక్షంలో ఈ ఇండిపెండెంట్ల చేత లేకపోతే వేరే పార్టీల చేత తలా 5% కి టాలీ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఆ డబ్బులు ముందుగానే సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి కౌంటింగ్ రోజు పెట్టే ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా చేసే ఆలోచన కూడా చేస్తారు పార్టీ వాళ్ళు. సో ఈసారి జాగ్రత్త పడతా ఉంటారు. ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త పడతా ఉంటారు. ఎందుకోసం అంటే 2019లో అంటే 2019లో మేమందరం కూడా కౌంటింగ్ ఏజెంట్లకి ఏ విధంగా ఉండాలి అనేది పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేశాము. 2024లో ఏంటంటే గెలుస్తున్నాం కదా అనే ఊపులో కొంచెం పార్టీ నుంచి దాన్ని ఏమంటారు అంత పెద్ద ఫోకస్ పెట్టిన సందర్భం కొంచెం తగ్గింది 2019 మీద. సో మా వైపు నుంచి కొంచెం కాదు బాగా తగ్గింది. 85% తగ్గినట్టారు. మీరు మరీ డిస్కౌంట్ చేయకండి, కొంచెం తగ్గింది. సో అన్ని బూతులు చేయక్కర్లేదు కదా, కొన్ని బూతులు చేస్తే కొమ్మినేని గారు మీరు మొత్తం అట్లా కెలక్తాడుతుంది, ఇంకా వదిలేసే అక్కడితో. సో ఖచ్చితంగా ఇవాళ రోజున మళ్ళీ బూత్ కమిటీలు వేస్తున్నాము, జిల్లా కమిటీలు వేస్తున్నాము, ప్రతి ఒక్క కమిటీలు వేస్తున్నాం. పార్టీ స్థానం సంస్థాగతంగా బలపడింది. కేవలం సంవత్సరం లోపు దిమ్మ తిరిగే షాక్. నిన్న కాక మొన్న ప్రజలు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారు అనేది మనం చూసాం. సో చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టు జరగదండి. నిన్నటి దాకా ఏం చెప్పారు, తల్లికి వందనం డబ్బులు స్కూల్ ఓపెనింగ్ రోజున ఇస్తామని చెప్పారు 12వ తారీఖు, ఇవాళ 7వ తారీఖు. సో ఇంకా 5 రోజులు,
6వ తారీఖు ఇంకొక 6 రోజులు ఉందనుకోండి. ఈ 6 రోజుల్లో కనీసం వాళ్ళ రోజులకి గైడ్ లైన్స్ రాలేదు. ఎవరు ఈ గైడ్ లైన్స్ రావాలి, వాళ్ళు డాక్యుమెంట్లు ఫిలప్ చేయాలి, ఇదంతా కూడా ఇవ్వకపోతే రేపు 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళకి 13వ తారీఖు నుంచి మంచి సినిమా కనపడుతుందండి. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, అదే పిల్లలు నిన్నటి వరకు ఏం భోజనం చేశారంటే పోయిన సంవత్సరం వరకు ఏం భోజనం చేశారు, ఇవాళ ఏం భోజనం చేసేది అనేది వాళ్ళు ఖచ్చితంగా లెక్కేసుకుంటున్నారు. ఓకే చూద్దామండి, ఇంకా టైం ఉంది కదా, దాని మీద మళ్ళీ మాట్లాడదాం. దానికి టైం ఉంటాం నిజంగానే కాదు నిజంగానే ఇచ్చేవాళ్ళు కాదు ఒక్క నిమిషం, నిజంగానే ఇచ్చేటట్టు అంత సీన్ ఉన్నట్లయితే నిన్న క్యాబినెట్ లో పెట్టి మేము చేయబోతున్నామని హడావుడి చేసి ఈ వారం రోజులు ఊదరగొట్టుండేవాళ్ళు. కాదండి, అంటే మీకు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందంటే ఇది కూడా మనం ఇన్స్టాల్మెంట్ల వారీగా ఇద్దాము అనే ఆలోచన చేశారంట. సో ఆ ఇన్స్టాల్మెంట్ల వారీగా చేయడానికి చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే మమ్మల్ని కొట్టేటట్టున్నారు, మీరు ఇన్స్టాల్మెంట్లు అంటే అవి పప్పు బెల్లాలకే సరిపోతాయి, అవి వచ్చేయి కాదు సచ్చేయి కాదు, ఎవరికేం వచ్చిందో కూడా మనం ట్రాక్ చేయలేని పరిస్థితి ఉంటది. మహాప్రభు దీన్ని ₹1 తీసుకురండి అంటే అక్కడ ఏంటంటే నేను ఇప్పుడు కూడా చెప్తానండి, ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో దాదాపు 12-13 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. జీతాలు మినహా నీరు చెట్టు ఒక 200 కోట్లు 300 కోట్లు వాళ్ళ కార్యకర్తలకి బిల్స్ ఇచ్చారు, కానీ ఏ ఒక్క బిల్లు ఏ ఒక్క టోకెన్ నంబర్ ని కూడా కన్వర్ట్ చేయలేదండి. అంటే పోయిన సంవత్సరం బ్రాట్ ఓవర్ టోకెన్లు ఈ సంవత్సరం ఆటోమేటిక్ గా అది ఆర్థిక అరాచకం మనం మాట్లాడుతున్నాం. కనీసం జీతాలు వచ్చిన డబ్బులు వచ్చినట్టు జీతాలు ఇచ్చేసినా గానీ, అప్పులు తీసుకొచ్చిన పోనీ జీతాలు ఇచ్చినా గానీ వచ్చిన ఆదాయం ఏమవుతుంది, ఏం చేస్తున్నారు డబ్బుల్ని? మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ వేరే అంశాలు ఉన్నాయి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకా వేరే అంశాలు ఉన్నాయి మిత్రమా. ఒకే ఒక నిమిషం అండి, వీళ్ళు ఘనంగా ఏం చెప్తున్నారంటే మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు వేసేస్తున్నాం అని చెబుతున్నారు. ఈస్ట్ గోదావరిలోను వెస్ట్ గోదావరిలో 470 కోట్లు ఇవ్వాలని చెప్పి అక్కడ రైతులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఆర్థిక అరాచకం నెక్స్ట్ లెవెల్ అండి. ప్రజలు మౌనంగా ఏముండరండి, వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని మనం కల్పిస్తే ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా పోలీసుల్లో కూడా పెద్ద ఎత్తున మార్పు వస్తుంది. ఈ ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ల గురించి వింటా ఉంటే వాళ్ళ పేపర్లే రాస్తా ఉన్నాయి. రేపు 10వ తారీఖు నుంచి ఇంకే విధంగా ఉంటుందో అనేది మనం చూసుకుంటామండి.